ఉదయం 11:30 టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశం ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు. కోల్కతా సమావేశం జరిగిన తీరు, అమరావతిలో జరిపే జాతీయ నేతల సమావేశంపైన చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎల్లుండి ఢిల్లీలో జరిగే బీజేపీయేతర పార్టీల సమావేశంపై చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. వచ్చే నెలలో పెన్షన్ల పంపిణీ, పార్టీ తరపున పండుగ నిర్వహించడం పైన సమావేశంలో చర్చించనున్నారు. టీడీపీ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశ ప్రజల్లో కోల్కతా సభ ఒక భరోసానిచ్చిందన్నారు చంద్రబాబు. నిరంకుశ పాలన అంతానికి నాంది పలికిందన్నారు. అమరావతిలో దానికి ధీటైన సభ నిర్వహిస్తామని బాబు చెప్పారు. 22 పార్టీల నేతలు అమరావతి సభకు వస్తారన్నారు. అలాగే వైసీపీ, టీఆర్ఎస్, లాలూచీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా సచివాలయం ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, చెప్పండి, చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ సంబంధించిన వివరాలు ఏంటి? ప్రతిరోజు కూడా పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు కూడా పార్టీ కార్యకర్తలకు, నేతలకు పలు కీలకమైనటువంటి సూచనలు చేశారు. ముఖ్యంగా కోల్కతా సభకు వెళ్ళొచ్చిన తర్వాత ఈ రోజు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు నెక్స్ట్ బీజేపీకి వ్యతిరేకంగా జరిగేటటువంటి మీటింగ్ అమరావతిలో నిర్వహిస్తాము. అమరావతిలో పెద్ద ఎత్తున సభ నిర్వహించడం ద్వారా బీజేపీ మీద ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యతిరేకతను బహిర్గతం చేస్తామని చెప్పి కూడా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి పరిస్థితి. మొత్తం 22 మంది పార్టీల నేతలు, 22 పార్టీలకు చెందినటువంటి ఆయా రాష్ట్రాల నుంచి నేతలందరూ కూడా అమరావతి సభకు హాజరవుతారని కూడా చెప్పారు. ఇదే సమయంలో నిన్న బీజేపీ నేతలు చేసినటువంటి కామెంట్స్ కానీ, ఈ రోజు కేంద్ర మంత్రి గడ్కరీ రాష్ట్ర పర్యటన మీద కూడా సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు పలు ఆదేశాలు, సూచనలు జారీ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా రాష్ట్రపతి పాలన పెడతాం, ఏపీలో రాష్ట్రపతి పాలన పెడతామని చెప్పి బెదిరిస్తున్నారు. వీళ్ళ బెదిరింపులకు భయపడే వాళ్ళు ఎవరూ లేరు. పార్టీ కేడర్ అంతా కూడా బలంగా ఉంది. మీరంతా కూడా సమిష్టి కృషితో ముందుకెళ్లడం ద్వారా వచ్చే ఎన్నికల్లో కూడా పార్టీని గెలిపించాలని చెప్పి కూడా పార్టీ కేడర్ అందరికీ కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. బీజేపీ ఏపీకి ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల కన్నా చాలా తక్కువగా ఏపీకి ఇచ్చారు. రోజుకొక వారానికో కేంద్ర మంత్రి ఏపీకి వస్తారు, ఏపీకి ఏం అభివృద్ధి చేశారో చెప్తారంటూ నిన్న బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసినటువంటి వ్యాఖ్యల మీద కూడా ముఖ్యమంత్రి ఘాటుగానే స్పందించారు. వీళ్ళు అసలు రాష్ట్రానికి ఏం చేశారని చెప్పి వారానికి ఒక కేంద్ర మంత్రి వచ్చి ఇక్కడ ఏమని చెప్తారు, ఏం మేలు చేశారు, ఇవన్నీ కూడా బీజేపీ ఏ రకంగా రాష్ట్రానికి అన్యాయం చేసింది అనేటటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని చెప్పి కూడా పార్టీ నేతలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. మరోవైపు వైసీపీ, టీఆర్ఎస్, లాలూచీని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పి కూడా సీఎం పదే చెప్తున్నారు. గతంలో కేసీఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని నిందించారు. రాజా ఆఫ్ కరప్షన్ అని వైఎస్ఆర్ మీద రాసినటువంటి పుస్తకం మీద కేసీఆర్ 2వ సంతకం చేశారు. కానీ ఇప్పుడు అదే వైఎస్ మీద కేసీఆర్ పొగడ్తలు పొగుడుతున్నారు. జగన్ తో కేటీఆర్ భేటీ అయ్యి వారం రోజులు కూడా కాలేదు, ఆ వెంటనే కేసీఆర్ కు జగన్ కూడా లేఖలు రాస్తున్నారని చెప్పి కూడా విమర్శించినటువంటి పరిస్థితి. మొత్తానికి అయితే అటు జగన్ ను, కేసీఆర్ కలయికను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడం ద్వారా తెలంగాణ సాధనలో భాగంగానే, ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆంధ్ర ప్రజలను టీఆర్ఎస్ నాయకులు ఏ రకంగా నిందించారనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం ద్వారా అటువంటి పార్టీతో జతకట్టినటువంటి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా న్యాయం చేస్తుంది అనేటటువంటి అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. ఆ రకంగా వెళ్లడం ద్వారా టీడీపీ ఖచ్చితంగా బలోపేతం అవుతుంది, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తామని అనేటటువంటి లక్ష్యాన్ని కూడా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అటు బీజేపీ చేసినటువంటి నమ్మక ద్రోహంతో పాటుగా ఇటు వైసీపీ, టీఆర్ఎస్, లాలూచీని కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం ద్వారా రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించవచ్చు అంటూ పార్టీ కేడర్ అందరికీ కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రైట్ ఎంపీ రావు, థ్యాంక్ యూ.